దయచేసి గమనించండి, నువ్వు ఆత్మీయుడివి అయినట్లయితే ఆత్మ ఫలము నీలో ఉండాలి. ఆత్మ ఫలములో 4వది ఏంటో తెలుసా? దీర్ఘ శాంతము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి, ఒక్కసారి మీ బైబిల్ చదవండి. అయితే ఆత్మఫలము ఏమనగా, మొదటిగా ప్రేమ. మొదటిగా నీలో ప్రేమ ఉండాలి. 2 సంతోషము. ప్రేమ కలిగిన వాడు సంతోషంగా జీవిస్తాడు. 3వదిగా సమాధానము. అమాలేకీయులను చంపేసేయండి, వాళ్ళు బ్రతుకున్నంత కాలం మీకు సమాధానం ఉండదు అని దేవుడు సెలవిచ్చాడు. చంపేయమన్నటువంటి అమాలేకీయులను సౌలు చంపకపోవడం వల్ల తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మీ శరీర అవయవములు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష, వీటిని చంపేసేయండి. మీలో జారత్వం కానీ, అపవిత్రత కానీ, కాముకత్వం కానీ, దురాశ కానీ లేదా ధనాపేక్ష కానీ ఉన్నట్లయితే చంపేసేయండి. వాటిని మీరు చంపకపోతే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి చంపేసేయండి. ప్రేమ కలిగి ఉంటే సంతోషంగా ఉంటావు, సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటావు. సమాధానంగా ఉండేవాడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. దానికి దీర్ఘశాంతము చాలా అవసరం. 4వది ఏమిటి? దీర్ఘశాంతము అనగా ఓర్పు, సహనము. ఈ ఓర్పు సహనము మొదటిగా ఎక్కడుండాలి అంటే నీ గృహంలో ఉండాలి. దురదృష్టము, విచారం ఏమిటంటే ఈరోజు చాలా కుటుంబంలో భర్తకు ఓర్పు ఉండలేదు, భార్యకు ఓర్పు ఉండడం లేదు. ప్రతి దానికి గొడవ పడుతున్నారు. ఎందుకు ప్రతి దానికి గొడవ పడుతున్నారు చెప్పమంటారా? సహించలేకపోతున్నారు. భర్త ఏమో భార్యను సహించలేకపోతున్నాడు, భార్య ఏమో భర్తను సహించలేకపోతూ ఉంది. భర్త కోపాన్ని భార్య సహించలేకపోతుంటే భార్య కోపాన్ని భర్త సహించలేకపోతుంది. కానీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మన పుట్టుక నుండి గిట్టేంత వరకు మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఓపిక పట్టాల్సిందే. ఉదాహరణ, అమ్మా పెళ్ళయిందనుకో, ఆ తర్వాత నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. దేనికోసం? గర్భఫలం కోసం. పెళ్ళయింది, ఎదురు చూస్తున్నారు, ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. దేనికోసం అంటే దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలని. కొంతమంది 2 సంవత్సరాలు ఓర్పు, 5 సంవత్సరాలు ఓపిక, మరి కొంతమంది 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఓపిక పడుతున్నారు. మీరు రైట్. దేవుడు మీ ఓపికను చూసి, ఓర్పును చూసి గర్భఫలం ఇచ్చాడు అనుకుందాం. 9 నెలల పాటు మళ్ళీ ఓపికగా ఎదురు చూడాలి. దేనికోసం? డెలివరీ కోసం. ఎస్, డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకని? మొదటిగా వాడికి పాలే ఇస్తారు. వాడు ఎదురు చూస్తాడు. దేనికోసం? పళ్ళు ఎప్పుడు వస్తాయా, పళ్ళు ఎప్పుడు వస్తాయా, పళ్ళు ఎప్పుడు వస్తాయా అని చెప్పి పళ్ళు రావడానికి వాడు ఓపికగా ఎప్పుడు చూసి ఇలాగే పడుకునేవాడు. బోర్లో పడుకునేవాడు కాదు, స్లోగా పక్కకు దొరుకుతాడు. ఆ తర్వాత బోర్లో పడతాడు. వాడికి ఒక ఓపిక, ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు కూర్చుంటానా, ఎప్పుడు కూర్చుంటాను, ఎదురు చూడాలి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఎప్పుడు నిలబడతానా, ఎప్పుడు నిలబడతానా. నిలబడిన వెంటనే నడిచేస్తాడా? నడవలేడు. నిలబడ్డమే చాలా తంటాలు పడుతూ నిలబడి ఆ తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఎప్పుడు నడుస్తానా, ఎప్పుడు నడుస్తానా. అలా నడవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఓపికతో ఎదురు చూడాలి. ఏమిటి? ఎప్పుడు పరిగెడతారా, ఎప్పుడు పరిగెడతారా. అమ్మగా నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఏమిని? వాడు ఎప్పుడు అమ్మా అంటాడా అని చెప్పి. వాడేమిటో అమ్మా అనకుండా అత్త అంటాడు. ముందే పిల్లం కోసం రెడీ అయిపోతూ ఉంటాడు. ఎస్. సో వాడికి ఒక్కొక్క మాట వస్తుంది. ఆ మాట కోసం నువ్వు ఎదురు చూడాలి. నాన్న అనే పిలుపు కోసం నువ్వు ఎదురు చూడాలి. వాడి నోట్లో మాటలు రావాలి. నిన్నటి దినాన్ని ఒక 4-5 ఇయర్స్ పాపం తీసుకొచ్చారు, సంకరం పెట్టుకున్నారు అంటున్నారు. అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఎదురు చూస్తున్నాం ఓపికతో. ఎందుకని? మాటలు రావటం. ఓర్పు. పిల్లలకు మాటలు రావాలంటే మనం ఓపికతో ఎదురు చూడాలి. వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయాలి అంటే 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. 10th క్లాస్ వాళ్ళు ఫినిష్ చేయాలంటే 10 సంవత్సరాలు ఎదురు చూడాలి.
వాళ్ళు డిగ్రీలోకి చేరాలి అంటే 13 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాసు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల తర్వాత కాలేజీలో డిగ్రీ చేయాలంటే ఎదురు చూడాలి. 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తయ్యేదాకా ఎదురు చూడాలి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూడాలి. ఓపికతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ మరొక ప్రయత్నం ఏమిటి చెప్పండి? పెళ్లి ప్రయత్నం. ఆ దేవత కోసం నువ్వు ఎదురు చూడాలి. అవునా కదా? సో మీరు గమనించినట్లయితే మన జీవితం పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా. ఏమిటి ఎప్పుడు వచ్చి చెప్పండి? మరణ దేవత ఎప్పుడు వస్తా, దానికోసం ఎదురు చూడాలి. సో ఒకటి వాస్తవం గమనించండి, మన జీవితము ఓపిక, ఓర్పు, సహనము, దీర్ఘశాంతముతో ముడిపడి ఉంది. ఎవరైతే ఓర్పు, సహనము కలిగి ఉంటారో వాళ్ళు చిరాకు, కోపము, ఆయాసము, ఆవేశము పడకుండా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఓర్పు కలిగి జీవించు. ఓర్చుకుంటేనట గుడ్డు చట్టిడవుతుందట. ఏమవుతుంది? ఓర్చుకుంటే గుడ్డు చట్టిడవుతుందట. మీకేమైనా అర్థమైందా? చట్టిడంటే గిన్నె అంటే అర్థం ఏమిటంటే, మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎగ్ నువ్వు బాయిల్ చేసుకుని ఒక్క పూటలో లాగించేసేయచ్చు. అదే గుడ్డును మీరు ఒకవేళ మింగైపోతే, తినేయిపోతే, దాన్ని పొదిగించారనుకోండి, ఒక 21 days పొదిగించారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కొంచెం ఓర్చుకొని పొదిగించారనుకోండి, 21 రోజులు పొదిగిస్తే ఏమవుతుంది? ఒక చిన్న పిల్ల వస్తుంది. ఆ పిల్లను మీరు జాగ్రత్తగా ఓపికతో పెంచారనుకోండి, ఒక 3 నెలలో 4 నెలలో ఆ పిల్లని కొంచెం మేతేసి ఓపిగ్గా మేతేసి పెంచుకు 3 months పెంచారనుకోండి, అదేమని చెప్పండి? 2 kgs అయ్యింది. దాన్ని కానీ కోసారనుకోండి, చట్టెడవుతుంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఓర్చుకుంటే గుడ్డు గట్టి చెప్పండి. అదనమాట మనకి ఏది ఓపిక? ఆ గుడ్డును చూసిన వెంటనే ఆమ్లెట్ జ్ఞాపకం వస్తాయి, వెంటనే ఆమ్లెట్ అయిపోతుంది. ఆమ్లెట్ అయిపోతుంది, ఒక్కడవే తినగలుగుతావు. కానీ ఓర్చుకుంటే ఇంటిళ్ళ పాది తినగలుగుతారు. అంటే అర్థం ఏమిటంటే ఓర్పులో గొప్ప ఆశీర్వాదము, సమృద్ధి ఉన్నది. మర్చిపోకండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, విలువైన సందేశాన్ని మాకు అందించినందుకు వందనాలు నాయన. హన్నా బిడ్డలు కనకపోయినా, ఇంటిలో తిండి తిప్పలు లేకుండా రోజు రోజుకు బక్క చిక్కిపోతున్నా, ఇంటికి వచ్చిన ప్రతిసారి తనకున్నటువంటి వ్యధ వల్ల ఏడుస్తూ కనిపించిన ఎల్కానా మాత్రం ఎంత ప్రేమించాడు, ఎంత సహించాడు, ఎంత ఆత్మీయతను కుమ్మరించాడు, కనపరిచాడు. నాయనా, గృహంలో ఓర్పు, సహనము ఎంత అవసరమో, ఆ ఓర్పు, సహనం వల్ల ఆ ఇంటిలో నువ్వు ఎంత అద్భుతమైన కుమారుడిని ఇచ్చావో, అలాగే ఈరోజు ప్రతి భర్త, ప్రతి భార్య తమ గృహంలో నాయన ఓర్పు, సహనము కలిగి లోపాలను నాయన అర్థం చేసుకుంటూ, పరిస్థితులను గమనిస్తూ, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ, ఆదరించుకుంటూ, కోపానికి, ఆవేశానికి, నోటికి పని పెట్టకుండా నాయన ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని ప్రతి భర్త, ప్రతి భార్య కనపరచులాగున సహాయం చేయమని, అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ప్రతి గృహంలో అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండను గాక. షలోమ్.